శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని శ్రీ సీతారామ సమేత సాయి గణపతి ఆలయంలో భక్త సమాజం ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు, డాక్టర్ సాలాది హరికృష్ణ, రాంబాబు, న్యాయవాది సుంకర మహాలక్ష్మి, సత్యంశెట్టి రాజేష్లు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక వినుకొండవారి వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయం వద్ద ప్రతి మంగళవారం అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పుట్టినరోజు మరియు పెళ్లి రోజులు జరుపుకునే వారు కూడా ఆలయం వద్ద అన్నదానం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సీతాపతి, అద్దేపల్లి రాంబాబు, సుంకర సురేష్, చికట్ల శ్రీనివాస్, చికట్ల గంగాధరం, కంచర్ల లక్ష్మి, సుంకర మాధవి, చేబ్రోలు గణేష్, వీరభద్రరావు, నల్లూరి తులసి శ్రీనివాస్, శేషగిరి, లక్ష్మి, ప్రసన్న, టిక్కు, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో శ్రీరాముల కళ్యాణం తర్వాత అన్నదానం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం ఎంత ఆనందంగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అన్న వితరణ జరుగుతుందండి. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.